హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రమ్య జ్యోతి వ్లాగ్స్. నేను మీ రమ్య. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ అలాగే ఎవరైతే మన ఛానల్ ఫస్ట్గా చూస్తున్నారో వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోమాకండి, ఓకేనా? అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి అయితే గుంటూరు టు శ్రీకాకుళం పార్ట్ 1 అయిపోయింది కదండి, ఇది పార్ట్ 2 అండి. మేమైతే శ్రీకాకుళం స్టేషన్ దిగాక మనకి శ్రీకాకుళం నుంచి బస్ స్టాండ్కి వెళ్ళడానికి బస్సులు అయితే అక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో సిటీ బస్ అయితే ఎక్కి మేము శ్రీకాకుళం బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాము. అండ్ ఇక్కడికి మేము వచ్చేసరికి అయితే మా వారు అయితే ఇదే ఫస్ట్ టైం అండి వెళ్ళడం శ్రీకాకుళంకి. నేను వెళ్ళాను కానీ మా పెద్దనాన్న వాళ్ళతో వెళ్ళేదాన్ని, సో నాకు అంతగా తెలీదు. సో ఇద్దరం కలిసి వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి. సో ఇటు సైడ్ అంతా మా వారికి చాలా కొత్తగా అనిపించింది. శ్రీకాకుళం అసలు ఎందుకు వెళ్ళామంటే, ఇప్పుడు ప్రజెంట్ అటు సైడ్ అండి మనకి రాజులమ్మ తిరునాళ్ళు అయితే జరుగుతున్నాయి. మనకి గుంటూరు సైడ్ తెలియకపోవచ్చు, బట్ శ్రీకాకుళం వైజాగ్ సైడ్ వచ్చి రాజులమ్మ తిరునాళ్ళు అంటే చాలా ఫేమస్ అండి, అందరికీ బాగా తెలుసు. రాజులమ్మ అంటే ఎవరో అమ్మవారు కాదండి, మన రాజరాజేశ్వరి అమ్మవారిని అటు సైడ్ వాళ్ళు రాజులమ్మ అని చెప్పి అంటారు. సో ఆ తిరునాళ్ళకి అయితే నేను మా వారితో పెళ్ళైతే వస్తానని చెప్పి మొక్కుకున్నాను. ఆ మొక్కు చెల్లించడానికి నాకు ఇన్ని సంవత్సరాలు పట్టిందండి. పిల్లలు చిన్నపిల్లలు అవడం వల్ల నేను వెళ్ళడం కుదరలేదు. సో ఇన్ని ఇయర్స్కి మా వారితో వెళ్ళడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఈ ఏరియా అయితే శ్రీకాకుళంలో చిన్న వలస అనే గ్రామంలో మనకి రాజులమ్మ తిరునాళ్ళు అయితే జరుగుతున్నాయి. నిజంగా అమ్మవారు మాత్రం చాలా మహిమగల అమ్మవారండి. అనుకున్నవి ఏదైనా సరే మనకి అక్కడ ఖచ్చితంగా జరుగుతాయి. కాకపోతే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే, మనం అమ్మవారిని కనుక ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా మూడు సార్లు అయితే వెళ్ళాలని చెప్పి అంటారు. అండ్ ఇంకోటి ఇక్కడ వచ్చేసరికి మనం ఫస్ట్ ఏ టెంపుల్కి అయితే వెళ్తామో నెక్స్ట్ టైం కూడా ఇంకా అదే టెంపుల్కి వెళ్ళాలండి. అండ్ ఇక్కడ అమ్మవారికి వచ్చేసరికండి ఈ తిరునాళ్ళు మనకి ఒక 4 వీక్స్ అయితే జరుగుతాయి. ఫస్ట్లో అయితే తర్వాత వచ్చే జనాలను బట్టి జనాభా సంఖ్య పెరుగుతుందని చెప్పి ఈ తిరునాళ్ళని ఇంకొంచెం ఎక్కువ రోజులు ఉండేలాగా చేశారండి. అంటే ఫస్ట్లో 4 వారాలు జరిగేవి ఇప్పుడు 8 వారాలు అలా ప్రజెంట్ అయితే 16 వారాలు జరుగుతున్నాయంటండి. నేను చెప్పాను కదండి, ఫస్ట్ మనం ఏ టెంపుల్కి అయితే వెళ్తామో అదే టెంపుల్కి వెళ్ళాలని. సో మా అమ్మ వాళ్ళైతే ఈ టెంపుల్కి అయితే వెళ్ళారండి, రాజులమ్మ తల్లి టెంపుల్, రాజులమ్మ పేరంటాలు. ఇక్కడ వచ్చేసరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరంటాలు ఉంటారండి. జయమ్మ పేరంటాలు, అలా రాజులమ్మ పేరంటాలు. మాకు వచ్చేసరికి అయితే మేము ఎవ్రీ ఇయర్ ఈ రాజులమ్మ తల్లికే వెళ్తామండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి అమ్మవారి విగ్రహాలు అయితే ఇలా ఉన్నాయండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మ్యాక్సిమం సాటర్డే సండే టైంలో ఎక్కువ ఉంటారండి జనాలు. సాటర్డే నైట్ వచ్చేసి అమ్మవారి మొక్కులు ఉంటే చెల్లించేసుకొని సండే మార్నింగ్ అవి మనం ఏవైతే అమ్మవారికి మొక్కుతామో కోడి లేదంటే అలాంటివి అమ్మవారి మొక్కుకొని అక్కడే వండుకొని అక్కడే తినేసి రావాలి. అక్కడి నుంచి ఏవి మనం వెనక్కి అయితే తీసుకురాకూడదండి, ఎందుకంటే అవి వెనక్కి తీసుకొస్తే వాటితో పాటు అమ్మవారు కూడా మనతో వస్తారని నమ్మకం అండి. సో అందుకని మ్యాక్సిమం అక్కడ సాటర్డే నైట్ నిద్ర చేసి సండే మార్నింగ్ అనేది అక్కడ మనం వండుకొని తినేసి రావాలి. అండ్ అలానే మేము వెళ్ళింది 3వ వారం అండి. అండ్ స్టార్టింగ్లో వెళ్ళడం వల్ల కొంచెం క్రౌడ్ అనేది తక్కువగా ఉంది. ఫస్ట్లో వెళ్ళడం వల్ల జనాలు తక్కువగా ఉన్నారండి, లేదంటే అసలు ఖాళీ కూడా ఉండదు. నేనైతే అమ్మవారికి కొబ్బరికాయ పసుపు కుంకుమ ఇచ్చి నా మొక్క అయితే చెల్లించుకొని ఇంకా రిటర్న్ అయితే అయ్యామండి. మా పిల్లలు అయితే పాపం బాగా టైర్డ్ అయిపోయారండి. అసలు మా చిన్నోడైతే మరీ దారుణం, ఎందుకంటే ఫుల్ జర్నీ చేస్తూనే ఉన్నాం కదండి. అండ్ ఎండ కూడా బాగా ఉంది. సో అందువల్ల పిల్లలు అయితే కొంచెం టైర్డ్ అయిపోయారు. అండ్ ఇది వచ్చేసరికి శ్రీకాకుళం బస్ స్టాండ్లో అయితే తీసుకున్నాను టేస్ట్ చేద్దామని. అండ్ ఫైనల్గా మేమైతే ఇంకా స్టేషన్కి అయితే వచ్చేసాము, ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నామండి. ఇక్కడ ఉన్న జనాలు అందరూ మ్యాక్సిమం అక్కడికి వచ్చిన వాళ్ళేనండి, రాజులమ్మ తిరునాళ్ళకి వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ కూడా. మీలో ఎంతమందికి ఈ రాజులమ్మ తిరునాళ్ళు తెలుసో నాకు కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా వెళ్ళి ఉంటే నాకు కామెంట్లో చెప్పండి, ఓకేనా? ఇంకా మా ట్రైన్ అయితే వచ్చింది, మేమైతే జర్నీ కూడా స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామండి. ఇంకా నేను రిటర్న్లో అనేది జర్నీ ఎక్కడ వీడియో తీయలేదు, ఫుల్ టైట్గా ఉండేసరికి. ఇది వచ్చేసరికి మేము ఆల్మోస్ట్ గుంటూరుకి రీచ్ అవుతున్నాము. ఇంకా స్టేషన్ వస్తుందని చెప్పి లగేజ్ అవన్నీ సర్దుకుంటున్నప్పుడు తీసిన వీడియో. పిల్లలు అయితే చాలా టైర్డ్ అయిపోయారు పాపం. ఆల్మోస్ట్ ఇంకా గుంటూరు అయితే రీచ్ అయిపోయామండి మేము. అండ్ పిల్లలతో ఇలా కంటిన్యూగా జర్నీ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి నాకు.
పిల్లలు కూడా పెద్దగా పేచి ఏం పెట్టలేదు. సో పర్లేదు అనిపించింది మాకు. జర్నీ అయితే బాగానే జరిగింది అండ్ సేఫ్గా మేము ఇంటికి అయితే వచ్చేసాము. అండ్ ఇంకా ఫైనల్గా గుంటూరు స్టేషన్కి అయితే మనం వచ్చేసామండి. ఆల్మోస్ట్ నేను గుంటూరు స్టేషన్కి వచ్చేసరికి 4:30 అలా అయ్యింది. సో కరెక్ట్ 30 అవర్స్ జర్నీ అయితే పట్టిందండి మాకు గుంటూరు నుంచి శ్రీకాకుళానికి వెళ్ళి రావడానికి. పాపం పిల్లలైతే ఫుల్ నిద్రలో ఉన్నారండి. మరి స్టేషన్ వచ్చిందని ఇంకా లేపాను. ఇంకా ఫైనల్గా అయితే మేము స్టేషన్కి అయితే రీచ్ అయ్యేసరికి కరెక్ట్గా 4:45 టైం అయిందండి. ఇంకా ఇంటికి వెళ్ళాక ఒక 1 or 2 అవర్స్ రెస్ట్ తీసుకుని పిల్లల్ని అయితే ఎప్పటిలాగా స్కూల్కి అయితే పంపించాను. వాళ్ళు కూడా పేచి ఏం పెట్టలేదు, వెళ్ళిపోయారు. ఒక 1 అవర్ అలా రెస్ట్ తీసుకున్నారు. తర్వాత రెడీ అయ్యి స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా ఈ వీడియో వచ్చేసరికి అయితే ఇంతేనండి. సో మా జర్నీ ఎలా అనిపించింది అన్నది మీకు కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా ఎప్పుడైనా ఇలా కంటిన్యూగా జర్నీ చేస్తున్నారో లేదో నాకు కామెంట్లో చెప్పండి, ఓకేనా? అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోమాకండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోమాకండి, ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సీ యూ అండి, బాయ్.